హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? లేచారా? లేవలేదా? లేచే ఉంటారు. ఎందుకు లేవమక్క, నీ వీడియో కోసం చూస్తున్నాం పొద్దుగాలని అని అనుకుంటున్నారు కదా. మనకు తెలుసులే, మీరు పొద్దుగాల వీడియో మన కోసం చూస్తారన్న విషయం మనకు తెలుసు. అంత మంచిదైనా టిఫిన్ చేయలేదు, ఇంకా రెడీ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే పొద్దుగాలనే వస్తుంది కదా మన వీడియో, అట్లుంటుంది అన్నట్టు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి. ఎలాగో మనీ తక్కువనే కాబట్టి తగ్గించాను కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి, పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీది అనుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి, లేకపోతే మీది కాదు. అంతేగాని పూరా రీడింగ్ మాదే అంటే మాత్రం మనం ఏం చేయలేము. అబ్బో, నేను ముందుగానే చెప్తున్నా, తర్వాత మళ్ళీ అక్క షాక్ అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అంటే ఇక నేను సమాధానం చెప్పలేను కూడా, నా దగ్గర సమాధానం ఉండదు కూడా. ఓకేనా? అట్లుంటది. సరే, మన ఇలా కంటెంట్ ఏంటంటే, కార్డులు తిరమరైపోతున్నాయి అబ్బా. మా పిల్లలకు ఏం పని పాట లేక హాస్టల్ పోయారు. ఏం చెప్తాను చెప్పురు, అట్లున్నది కదా నాది. ఓకేనా? ఓకే. ఇలాంటి కంటెంట్ ఏంటంటే, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది తెలుసుకుందాం. థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతోంది. ఓకేనా? ఏం జరుగుతుంది అక్క, రోజు చెప్పినట్టు గదే జరుగుతుంటుంది, ఇంకేం జరుగుతుంది అనుకుంటారా? చూద్దాం అబ్బా, ఎందుకంత. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం. కార్డ్స్ అయితే బాగా పడిపోతా ఉన్నాయి. ఓకే, చూద్దాం. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతోంది. పేజ్ ఆఫ్ పెంటికల్ అండ్ 7 of Pentacles. సూపర్. పైసల విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా అంటే మనీ విషయంలో మాత్రం గొడవలు అయితే జరుగుతున్నాయి. లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, వచ్చేటి రాకపోకలు ఏమన్నా ఉన్నాయా నాకు తెలియదు. కానీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఇచ్చేది ఉందా, లేదా మీ పర్సన్కే థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చేది ఉన్నారా? మీ పర్సనే ఇచ్చేది ఉంటారు మేబీ. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకు మనీ మైండెడ్, మనీ కావాలి వాళ్ళకు. మనీ కోసం చాలా తల్లాడబడుతున్నారు. అండ్ ద స్టార్ అండ్ 4 of Pentacles. చూసారా? అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళు స్టార్ లా ఫీల్ అవుతున్నారు. బికాస్ మీ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని స్టార్ లా అనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు మీ పర్సన్ ని స్టార్ అనుకున్నారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు స్టార్ అయిపోయారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క పని అయినా సరే, ఏదైనా సరే వాళ్ళని మెప్పించే విధంగా, అంటే వాళ్ళకి హార్ట్ టచ్ అయ్యే విధంగా ఉంది మీ వర్క్. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే కేవలం మనీ పరంగా ఆలోచిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి వాళ్ళు స్టార్ అనుకొని, వాళ్ళకి వాళ్ళు రాజే అనుకొని, రాణి అనుకొని, ఏదైనా అనుకో, వాట్ ఎవర్, వాళ్ళని దేగాని కూడా దేగట్లేదు మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళు పూరా మనీ మైండెడ్ అని కొంచెం జలస్ ఫీల్ అవుతున్నారు. చూసారా? 7 of Pentacles, 4 of Pentacles, పేజ్ ఆఫ్ Pentacles, 6 of Pentacles. మొత్తం మనీ కోసం గొడవలు అయితే జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్య. మనీ కారణంగా ఏదో ఇబ్బందులు అయితే అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు మీ ఇద్దరికి, మీకు మీ పర్సన్ కి. ఇదే గొడవ మీ గురించి జరుగుతుంది. గొడవ అంటే సమానమైన హక్కు లేదు, అండ్ మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. మీ పర్సన్ అయితే మనీ లాస్ లో అయితే చాలా ఉన్నారండి. మీ పైన రోజు రోజుకి ప్రేమ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ కి మధ్య గొడవలు అంతే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అనేది మీ పర్సన్ కి నచ్చట్లేదు. వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాట, వాళ్ళ విధానం, వాళ్ళ చేష్టలు మీ పర్సన్ కి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే, మీ యొక్క ఓపిక, సహనం, మీకు ఉండే మదర్లీ నేచర్ అండ్ ఫాదర్లీ, అంటే ఒక అమ్మకు ఉండే గుణం, తండ్రికి ఉండే మనస్తత్వం, బాధ్యత, ఇవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఏదైనా సరే తన కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి ముందుగా నిలబడేది మీరే. అంటే ఆ కష్టం ఏదో నాకే రాని అంటారు, కానీ మీ పర్సన్ కి రావాలని మీరు కోరుకోరు. ఆ ఒక్క మనస్తత్వం మీ పర్సన్ మనసులో ప్రేమని చిగురింపజేస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఎన్ని రోజులున్నా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం మీ పర్సన్కి ఉంది. అదేవిధంగా మీ పర్సన్ కూడా మీకోసం సేమ్ అలాగే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ద హ్యాంగ్డ్ మ్యాన్, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న పనులకు మీరెక్కడ దూరం అవుతారన్న చిన్న భయం అనేది ఉంది. కానీ మళ్ళీ మీకు కాలర్ మెసేజ్ చేయాలని అనుకుంటున్నారు, ఫోన్ తీస్తున్నారు, మెసేజ్ టైప్ చేస్తున్నారు, సెండ్ చేసే టైంకి భయం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఏం తిట్లు తిడతారో తెలియదు. మీ ప్రేమనైనా భరిస్తారేమో కానీ మీ కోపాన్ని మాత్రం వాళ్ళు భరించలేరంటూ మీ పర్సన్. ఎందుకంటే మీరు ఎంత పైసలు తెచ్చి పెట్టినా తీసుకున్నారు, అన్ని రకాలుగా చూశారు, కానీ మీ కోపాన్ని మాత్రం వాళ్ళు భరించలేరు అన్నట్టు. అందుకని
ఏ రకంగా చేయాలి, మీ కోపాన్ని ఎలా తగ్గించాలి అన్న విధంగా ఉన్నారు. అండ్ టు అవర్ స్టాట్స్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ దారి ఇట అట, థర్డ్ పార్టీ వాళ్ళను వదిలేయాలి, మీ సైడ్ రావాలి, దానికి దారి ఎటు ఉంది అన్నట్టుగా రెండు రకాలుగా సోంచాయిస్తున్నారు, థింక్ చేస్తున్నారు బాగా. వాళ్ళ ఆలోచన ఎటు అర్థం కాకుండా ఉంది వాళ్ళకి. కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, చాలా ఓపికతో కూడా ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నా, ఆల్మోస్ట్ కొంతమందికి ఆరోగ్యాలు కూడా బాగాలేవండి మీ పర్సన్స్కి. తిండి సరిగ్గా తినట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఆలోచన విధానం ఉంది. ఎంతలా అరిచే వాళ్ళు, ఎంత ఈగో ఉండేనో ఆ ఈగో మొత్తం తగ్గించుకున్నారు. చెప్పానుగా, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. ఆలోచనలు, ఓవర్ థింకింగ్, నిద్రలేని రాత్రులు, ఆరోగ్యం మంచిగా ఉండకపోవడం, మీరెక్కడ దూరం అవుతారో, థర్డ్ పార్టీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడ దగ్గర అవుతారో, వేరే వాళ్ళకి ఎక్కడ లవ్ ఆఫర్ ఇస్తారో, వాళ్ళని మర్చిపోయి వాళ్ళ లైఫ్లో నుంచి శాశ్వతంగా ఎక్కడ దూరం అవుతారో అనే ఓవర్ థింకింగ్ మీకు ఎట్లా ఉందో మీకంటే ఎక్కువగానే మీ పర్సన్కి ఉంది ఈ థర్డ్ పార్టీ కారణంగా. అండ్ 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, అంటే మీరు కరెక్ట్ పర్సన్, మీ పర్సన్కి దగ్గర పర్సన్ మీరే అన్న విషయం మీ పర్సన్కి బాగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. వాళ్ళు స్పై చేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు. అందుకంటే తెలియని ఐడీస్తో, మీకు ఒకవేళ ఆన్లైన్ ఉంటే కనుక ఆన్లైన్లో స్పై చేస్తున్నారు వేరే ఐడీస్తో, లేదా మీకు ఆన్లైన్ లేదనుకోండి, తెలిసిన వాళ్ళ ద్వారానో ఎవరి ద్వారానో మీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయం. అండ్ 3 of Swords, చాలా హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి, మీకు హార్ట్ బ్రేక్ చేశారు. దానికి కారణంగా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. కానీ హార్ట్ బ్రేక్ అయింది, ఇంకా హార్ట్ బ్రేక్ ఎక్కడ అవుతుందన్న భయపడుతున్నారు మ్యాక్సిమం. అండ్ 10 of Pentacles, మీరు మనీ పరంగా ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నట్టున్నారు, మంచి పొజిషన్కి వస్తున్నారు. మీ పర్సన్ గదే పరేషాన్ అయిపోతున్నారు. ఏంది కథ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది కదా అంటే సీన్ రివర్స్ అంటారు చూడండి, అలా రివర్స్ అయిపోయింది. ఆపర్చునిటీ, అబండెన్స్ మీకు ఉన్నాయి, మీ పర్సన్కి ఉన్నా కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అక్కడ లీగల్ ఇష్యూసా, మనీ ప్రాబ్లమ్, ఏదో సంథింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏ రకంగా థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళారో సేమ్ అదే విధంగా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనే ఆలోచన మీద ఉన్నారు. అండ్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. ఇది థర్డ్ పార్టీ వాళ్ళు భరించలేకపోతున్నారు. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకి తగ్గట్టుగా మనీ పెట్టడం వీళ్ళ వల్ల కావట్లేదు మీ పర్సన్కి. ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళెంత మనీ మైండెడో, కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. నేను అందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళో మీకు అర్థమైందా? వాళ్ళు డబ్బు పరంగానే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు, వేరే రిలేషన్ కనిపించగానే మిమ్మల్ని కాదని ఇంకొకరితో వెళ్తున్నారా, చాలా దొబ్బేమని చెప్పండి, అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనం బిందాస్గా బతికేయచ్చు అబ్బా, అర్థమైందా? అనవసరంగా వాళ్ళతోటి ఉండి ఇంకెక్కువగా బాధపడకండి. అండ్ కొంతమంది పర్సన్స్ అయితే లిటరల్లీ వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే టు బి హానెస్ట్గా మీ మీద ప్రేమ చాలా ఉంది, అది మీకు చెప్పలేక, మెసేజ్ చేయలేక, కాల్ చేయలేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఏడుస్తున్నారు లిటరల్లీ, ఆ రకంగా బాధపడుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్, మీ దగ్గరికి ఇమీడియట్గా వచ్చి జరిగిన విషయాలన్నీ మీకు చెప్పాలి అన్న బాధలో ఉన్నారు. ఎంత వీలైతే అంత తొందరగా రావాలి అని అలా అంతే తపన పడుతున్నారు. బికాస్ ఆఫ్ మీ లైఫ్లోకి వస్తేనే ఒక వెలుగు, అంటే ఒక సూర్యుడికి ఉండే వెలుగు, ఒక బ్రైట్నెస్ అనేది వాళ్ళ లైఫ్లో వస్తుంది అన్న విషయం అలాగ బాగా అర్థమైంది. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో చాలానే గొడవలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ఉద్దేశించి థర్డ్ పార్టీ వాళ్ళు వల్గర్గా మాట్లాడడం, చాలా తీసి పడేసినట్టుగా మాట్లాడడం, ఇది మీ పర్సన్ బేర్ చేయలేకపోతున్నారు. చాలానే వాదిస్తున్నారు, గొడవలు అయితే అవుతున్నాయి. మ్యాక్సిమం విడిపోయే స్టేజ్కి వచ్చేసారు. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరికి వచ్చినా చెప్పలేం, కాలర్ మెసేజ్ చేసినా చెప్పలేం. కొంతమంది ఆరోగ్యాలు అయితే బాగాలేవండి, సీరియస్లీ వాళ్ళు సరిగ్గా తినట్లేదు. ఆ విషయం మీ దాకా తెలిస్తే మీరు ఇంకా బాధపడతారని మీకు చెప్పట్లేదు. మీకు కొంతమంది ఫోన్లు కూడా అవైలబుల్గా లేవు కొంతమందికి, అర్థమైందా? ఆ రకంగా ఉన్నారు. ఇక్కడ మనకి ఎక్కువగా వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మేషం, సింహం, ధనుసు రాశి, మిథున, తుల, కుంభరాశి, లాస్ట్లో కర్కాటకం, వృశ్చికం, మీన రాశి. ఓకేనా? ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా వచ్చేసారు. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసారండి. ఈ రాశుల వాళ్ళు అని ఏం లేదు. ఓకేనా? ఆ రకంగా ఉందన్నట్టు. సో
ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి, వెనక ముందు ఆలోచించండి. తప్పు ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు మాత్రం ఆలోచించండి బాగా. సమజైందా? మరి డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. హర హర మహాదేవ్. చూద్దాం పరమేశ్వర ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూస్కి. చూద్దాం. పర్ఫెక్ట్ టైమింగ్. కొంతమందికి అయితే ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఏనండి, పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా. మీరు ఏ వర్క్ చేసినా కొంతమందికి కలిసి వస్తుంది ఇప్పుడు. ఓకేనా? కొంతమంది లైఫ్లో పర్ఫెక్ట్ టైమింగ్ రన్ అవుతుంది ఆల్రెడీ. ఫర్గివ్నెస్, కొన్ని వదిలేయాలి, కొన్ని క్షమించాలి. క్షమాగుణం ఉండాలి మనిషికి. అది లేకపోతే మనం బతకలేం. అర్థమైందా? క్షమించమని అడగడం ఎంత గొప్ప విషయమో క్షమించే గుణం కూడా ఉండాలి. అంటే క్షమాగుణం అనేది కూడా ఉండాలి. ఓకేనా? రీకన్సిడర్ చేయండి దేన్నైనా సరే. ఇట్స్ అప్ టు యూ. ఏదైనా మనది అని రాసిపెట్టి ఎక్కడ ఉన్నా నువ్వు చేసిన ప్రయత్నం చేసినా చేయకపోయినా నీ దగ్గరకు వస్తుంది. సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నీది అని రాసిపెట్టి ఉందా డెఫినెట్ గా వచ్చి నీ దగ్గరికి చేరుతుంది. నీదని రాసిపెట్టి లేదా నువ్వు 100 రకాల పనులు చేసినా అది నీది ఎప్పటికీ కాదు. చాయిస్ ఏ న్యూ డైరెక్షన్. ఏదైనా కొత్త వేలో వర్క్ చేయండి. మీరేం చేసినా కొంతమంది పర్ఫెక్ట్ టైమింగే, కొంతమంది కరెక్ట్ టైం కాకుండా వెయిట్ చేయండి. లుక్ ఫర్ సైన్. మీకు ఎన్ని ఆపదలు వస్తున్నా భగవంతుడు ఆ ఆపదని తొలగిస్తున్నాడు. మీ సైడ్ ఆ భగవంతుడి అండ ఉన్నది. డోంట్ స్టాప్. మీరు చేయాలనుకున్న వర్క్ ఏంటో చేసుకుంటూ వెళ్ళండి. అంతేగాని అనవసరంగా ఆలోచనలు పెట్టుకొని ఇబ్బందులు అయితే పడకండి. సమజైందా? సరే, మీ ఏంజల్ నంబర్ ఏంటో కోరుకోండి అమ్మా. నాకు కమెంట్లో పెట్టండి మర్చిపోకుండా. 3 6 3 4 4 1 0 6 0. మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ నాకు కామెంట్లో పెట్టండి. అండ్ 333 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? 333 మర్చిపోవద్దు. మరి బొమ్మ బొరుసా చూద్దాం. బొమ్మనా బొరుసా ఏదో ఒకటి మీరు ఏదనుకున్నారో అదే పెట్టండి. ఓకేనా? 1 2 3 బొమ్మ పడింది. ఓకే. అండ్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి, మీరే చెప్పాలి. ఓకేనా? రైట్ ఆర్ లెఫ్టా? ఏ హ్యాండ్లో ఉంది? రైట్ ఆర్ లెఫ్ట్? 1 2 3 కమెంట్లో పెట్టండి. ఓకేనా? లెఫ్ట్. లెఫ్ట్ హ్యాండ్లో ఉంది. ఓకే. ఇక మన మంచి ముచ్చట ఏంటంటే ఈరోజు కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ముందు నువ్వు వెనక గొయ్యిలాగా ఉంటాయి. ముందుకు పోలేమో, వెనకకు రాలేమో. అలా ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో, వెనకకు రాలేని పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని పోరాటాన్ని ఆపేసి నిశ్శబ్దంగా మౌనంగా ఉండడమే మంచిది. సమజైందా? మనకు ఒక దారిని చూపిస్తుంది. జర్రంతా కాలానికి వదిలేయండి. కాలమే పరిష్కారం చూపిస్తుంది. ఎటు కాని పరిస్థితుల్లో మీరు ఏదో ఒకటి చేయాలి అని చేస్తూ సమస్య మరీ పెద్దదైపోతుంది. మీరు ఏదో ఒకటి చేయాలి అనుకుంటే చేసుకుంటూ పోతే సమస్య మరీ పెద్దదైపోతుంది. ఇలాంటప్పుడే మరింత సహనంతో ఓర్పుతో ఉంటే నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయాలి. ఒక్క అడుగు తడబడితే కలాస్ అయిపోయి జీవితం సంగనాగిపోతుంది, కష్టాల పాలైపోతారు. సమయందా? ఏదైనా సరే చేసేది ప్రయత్నం మెల్లిగా చేయండి. ఓకేనా? సంపాదించకుండా కూర్చొని తింటున్నావా? రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని ఉద్యోగాలు వెతుక్కుంటున్నాను అని టైంపాస్ చేస్తున్నావా? అయితే ఈ ముచ్చట నీకే. సంపాదన లేనటువంటి మగాడికి విలువ ఉండనే ఉండదు. సంపాదించి చూడు, నీకు విలువ ఎట్లా పెరుగుతుందంటే అట్లా పెరుగుతుంది. సంపాదన లేకుండా నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినప్పటికీ నీకు విలువ అనేది ఉండదు. నీ వాళ్ళ దగ్గరే నువ్వు చీప్ అయిపోతావు. డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి. వయసు ఉన్నప్పుడే సంపాదించే మార్గం వెతుక్కోవాలి. చేద్దాం చూద్దాం అంటూ సమయాన్ని వృధా చేసావనుకో నీ విలువ తగ్గిపోతుంది, వయసు పెరిగిపోద్ది. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను లెక్క కూడా చేయరు. ఇప్పటికైనా బాగా ఆలోచించి ముందడుగులు వేయు. సమజైందా? నీకు నచ్చినట్లుగా జీవిస్తూ నిజాయితీగా ముక్కుసూటిగా నచ్చిందని నచ్చలేనిది నచ్చలేదని చెప్పుతూ ధైర్యంగా నిలబడడం జీవితంలో ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడి పోరాడడం ఎంత కష్టమో ఈ దునియాలో నీకు నచ్చినటువంటి విషయాన్ని నిజాయితీగా నిష్కల్మషంగా ధైర్యంగా చెప్పగలగడం కూడా అంతటి కష్టంతో సమానమే.
అర్థమైందా? అంత ధైర్యంగా ఎవరు ఉండరు, కానీ అలా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు మనం చేద్దాము, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేస్తే అయిపోయా, ఇంకేం లేదు. అర్థమైందా? మనకంటూ ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఏ మనిషికైనట్టు ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని బయటకు తీయండి ఫస్ట్. అంతేగాని ఒకరు చేశారు కదా అదే మనం ఫాలో అవుదాం. ఇగో పలానా ఉషా టారో రీడింగ్ చెప్తుంది కదా, మనం కూడా అదే చేద్దాం. లక్ అనేది అందరికీ కలిసి రాదు. ఓకేనా? మనం చేస్తున్న కష్టానికి తగ్గట్టు లక్ అనేది కూడా ఒకటి ఉండాలి. రెండు కలిస్తేనే మనం చేసేది ఏదైనా సరే సక్సెస్ఫుల్గా సాధిస్తాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అందరూ అలాగే ఆలోచించుకోండి. అండ్ కొత్తగా ఏవైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి ఫుల్గా హ్యాపీగా రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి. మీ పేరు ఊరు కూడా కామెంట్లో రాయడం మర్చిపోవద్దు. ఓకేనా? హైప్ ఆప్షన్ వచ్చింది, పాయింట్స్ కూడా ఇవ్వండి. రేపటి మంచి కంటెంట్తో ఉషా మళ్ళీ మీ ముందరికి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఈవినింగ్ లైవ్ కాదు, సారీ, వీడియో వస్తుంది ఈవినింగ్ 6 or 7, 8 ఆ లోపు వీడియో అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే. అంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒకరి గురించి చెడుగా మాట్లాడకుండా మీ పనేందో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ధైర్యంగా. అంతా మంచిగా జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. హర హర్ మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. రేపటి మంచి కంటెంట్తో మళ్ళీ ఉషా మీ ముందరికి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ టు ఆల్.